వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం గండిడ్లో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. జిన్నారం నుంచి కాంగ్రెస్ పార్టీలో 100 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వెంకట్రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లుగా తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మన చెల్మెల నుంచి కూడా బకిరాయ గౌడ్ గారు కూడా పెద్ద కుటుంబం వారందరూ కూడా కలిసి ఈరోజు మన అభ్యర్థికి గెలిపేయడానికి మన జయమంగళ మహేందర్ గెలిపేయడానికి మీరందరూ కూడా ఈరోజు నా నివాసానికి వచ్చి వారిని గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించినందుకు మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన పక్క నియోజకవర్గమే కొడంగల్. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఫర్లాంగ్ కూడా మీకు లేదు, చాలా దగ్గర మీకు ఉన్నది. కాబట్టి మనం గ్రామాలను అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం ఏదుందో దానికి ఓటేస్తేనే మన గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి. లేకపోతే ఏమైందంటే మనం ఎదిరించినట్టయితే ఎదురుతా అంటారు కదా, ఎందుకంటే సినిమాలో ఎదురుతాను చూసి రావడం లేదా, నీళ్ళు ఎక్కడ పోతే అక్కడ అట్లా. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బలపరిచిన అభ్యర్థి సింగిల్ నేమ్ కింద తీసుకున్నందుకు మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు అందరికీ తెలుసు మన ఊర్లలో ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చినామంటే మనమే ఇచ్చినాం.